హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జేత్ర ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే ఈయన దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 200 పైగా సెషన్లు ఇవ్వడం జరిగింది. ఆయన మరెవరో కాదు, పోతిరెడ్డి మాధవరెడ్డి గారు. నమస్తే పోతిరెడ్డి మాధవరెడ్డి గారు. నమస్కారం కిరణ్ గారు. సార్, మీరు ఇప్పుడు దాకా 200 పైగా సెషన్స్ ఇచ్చారు. ఇది సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు 200 పైగా సెషన్స్ ఇచ్చి. అవును. అసలు ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? 2014లో అనుకుంటా, ఆల్మోస్ట్ జూన్ మంత్లో యాక్చువల్గా అప్పుడు సైబర్ క్రైమ్ స్టార్ట్ అవుతూ వచ్చినాయి అన్నట్టు. ఓకే ఓకే. సో స్టార్ట్ అవుతూ వస్తున్నప్పుడు గమనిస్తున్నాను ఎందుకు ఇవి జరుగుతున్నాయి, సింపుల్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ క్రిమినల్ ఎవరో తెలియదు, విక్టిమ్స్ ఎవరో తెలియదు, ఎందుకు జరుగుతున్నాయంటే ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఓకే సో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఓకే అంతకుముందు నేను ఒక జీవన విద్య అని ఉంటుంది అన్నట్టు ప్రోగ్రాము, IIITలో అటెండ్ అవుతుంటే. ఓకే ఓకే. అక్కడ అది హోలిస్టిక్ ప్రోగ్రామ్. అంటే ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే తనతో పాటు తను, తన కుటుంబము, తన సమాజము, తన పర్యావరణం అంతా బాగుండాలి. సో ఓకే, నా వరకు ప్రాబ్లం లేదు, నా కుటుంబం వరకు ప్రాబ్లం లేదు, నా సమాజంలో ఏదో సమస్య జరుగుతుంది, దట్టు నేను అది అరికట్టగలను నా తెలివి ద్వారా. అరికట్టగలనంటే నేను క్రిమినల్ను పట్టుకోలేను, బట్ బాధితులను రక్షించగలను. సో రక్షించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అవగాహన కల్పించాలి. సింపుల్గా చెప్పాలంటే, లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, అక్కడ గుంత ఉంటుంది, ప్రతి ఒక్కరు పడుతుంటారు. సో గుంతను పూడ్చినాను, పూడుస్తున్నాను అంటే అది రియల్, అంటే ఫిజికల్ ఫెనామినల్లో చెప్పాలంటే. అలా ఇలా సైబర్ క్రైమ్స్ అవగాహన సదస్సులు కండక్ట్ చేసిన. ఇప్పటి వరకు నేను ఒక 200 సెషన్లు పైన కండక్ట్ చేసిన కదా. IIT చెన్నైలో మాట్లాడినాను, DRDLలో మాట్లాడినాను, తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్ ఇచ్చినాను. నేను చదువుకున్న NIT వరంగల్లో 2 టైమ్స్ మాట్లాడినాను రీసెంట్గా. ఎందుకంటే 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు అక్కడ. ఒక ప్రొఫెసర్ 10 లక్షలు, ఒక ప్రొఫెసర్ 8 లక్షలు, ఒక ప్రొఫెసర్ 40,000 నష్టపోయినారు. అట్లనే నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. నేను అక్కడ SK యూనివర్సిటీలో ఇచ్చినాను. ఏకంగా వైస్ ఛాన్సలరే అటెండ్ అయినారు ఆ ప్రోగ్రామ్కి, రామకృష్ణారెడ్డి గారు. అట్లనే నేను JNTUలో 4-5 సార్లు ఇచ్చినాను. అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాను. పోయినప్పుడు అలా ముఖ్యంగా నా జిల్లాకు పోయినప్పుడు ఆటోమేటిక్గా టైం ఉంటే ఐ గో టు ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దెన్ గివ్ ద లెక్చర్ అన్నమాట. సో సేమ్ టైంలో రీసెంట్గా అయితే నేను యోగవేమన యూనివర్సిటీలో ఇచ్చినాను కడప. సో ఇట్లా చాలా ప్లేసెస్లో ఇస్తున్నాను అంటూ. బట్ నా లెక్క చాలామంది ఇస్తేనే కానీ ఈ సమస్య సాల్వ్ కాదు. ఇది కంటిన్యూస్ అన్నట్టు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ తెలంగాణ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరన్నా ఈ వీడియో చూస్తూ బై ఎనీ ఛాన్స్ ఆ రెస్పెక్టివ్ స్టేట్స్, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే సెంట్రల్లో ఎవరైనా కీ పర్సన్ కానీ మనకు పరిచయం చేస్తే, లేకపోతే వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాలను స్ట్రైట్ అవే 50% తగ్గించవచ్చు అన్నట్టు, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, బీయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక పద్ధతి ప్రకారం ఏదైనా చేసినా కానీ ఫలితాలు వస్తాయి అన్నట్టు. చెప్పిన టైంకి చంద్రుడి మీదకి పోతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ సైబర్ నేరాలు అరికట్టలేమా? మనం ఎప్పుడు క్రిమినల్ పనిష్మెంట్ మోడల్లో థింక్ చేయొద్దు అన్నట్టు, మనం ప్రివెన్షన్ మోడల్లో థింక్ చేయాలి. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఏమంటారు, ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో సేమ్ థియరీ ఇక్కడ కూడా అప్లై చేయాలన్నట్టు. సో అనుకోకుండా అప్లై చేయట్లేదు, బట్ ఎనీ చేయాల్సిన టైం వచ్చింది. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చూసింటారు మీరు, ఇప్పుడే ఒక్క సెకండ్కి 11 డిజిటల్ అరెస్ట్ కాల్స్ వస్తున్నాయంట. సో టెక్నికల్గా చేస్తున్నారు, బట్ టెక్నికల్కి లిమిటేషన్స్ ఉంటాయన్న ఏదైనా కానీ. బట్ ఏ సైబర్ నేరం జరిగినా కానీ 99.99% విక్టిమ్ సహకారం లేకుండా జరగదు అన్నట్టు, ముఖ్యంగా నాన్ టెక్నికల్ సైబర్ క్రైమ్స్. ఓకే, టెక్నికల్ సైబర్ క్రైమ్స్ లైక్ పెగాసస్ అని, ర్యాన్సమ్ వేర్ అని, ట్రోజన్స్ అని, ఇవన్నీ ఏదో సిస్టమ్ డ్రివెన్ క్రైమ్స్ ఉంటాయన్న. బట్ వాళ్ళ టార్గెట్ పెద్ద కంపెనీలు. అక్కడ కూడా వాళ్ళు ఫైర్ వాల్స్ అన్ని పెట్టుకుంటారు, యాంటీ వైరస్ పెట్టుకుంటారు, బట్ స్టిల్ దే హ్యావ్ రిసోర్సెస్ టు అటెండ్ దట్. కంపెనీస్లో మీరు CSE బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్పాల్సి మళ్ళీ. సో వాళ్ళకి పెద్ద రీసోర్సెస్ ఉంటాయి, లాక్స్ ఆఫ్. బట్ కామన్ మ్యాన్ ఉంటాడు విలేజ్లో, వాళ్ళకి ఏం తెలుసు? సో వాళ్ళు ఈవెన్ యాంటీవైరస్ లాంటి మొబైల్లో పనిచేస్తుంది, బట్ అవతల థ్రెట్ చేస్తున్నారంటే కాల్లో లేకపోతే ఏదో మైమరిపించి డబ్బులు తీసుకున్నారంటే ప్యూర్ ఆల్ నాన్ టెక్నికల్ సైబర్ క్రైమ్స్ అన్నీ ప్యూర్ విక్టిమే కారణం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. విక్టిమ్ను ప్రాపర్గా అవేర్నెస్ చేసినారనుకోండి,
మనం చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. మాధురెడ్డి గారు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటేనండి, సాధారణంగా చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు మొబైల్ ఫోన్స్లో. పెద్దోళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కాంచేపే కదా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగంటే ఫస్ట్ గేమ్స్ నార్మల్గా ఆడుతూ ఉండేవాళ్ళు కాస్త కొత్తగా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు. కొంచెం వాళ్ళ ఊహ తెలిసి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ గేమ్స్ కూడా నార్మల్ గేమ్స్ నుంచి బెట్టింగ్ గేమ్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఆ గేమ్స్ కాడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా ఈ క్రైమ్స్ అనేవి మొత్తం? లేదు లేదు లేదు, క్రైమ్ వందల రకాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు వైరస్లు ఎన్ని రకాలు ఉంటాయి, మలేరియా లేకపోతే వ్యాధులు ఎన్ని రకాలు ఉంటాయి, మలేరియా అని, డెంగీ అని, లేకపోతే ఏదో ఐ ప్రాబ్లము, హ్యాండ్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్, ఇట్లా ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని రకాల క్రైమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ బెట్టింగ్ అనేది అనదర్ క్రైమ్ అన్నట్టు. లెటర్ సపోజ్ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న 10 రకాల క్రైమ్స్ గురించి చెప్తామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్ ఉంటుంది, అట్లనే లోన్ యాప్ ఫ్రాడ్ ఉంటుంది. ఈరోజు ఒక అబ్బాయి నిన్న కేవలం 2000 తీసుకున్నాడు అన్నట్టు. ఒక 40 days బ్యాక్ మ్యారేజ్ అయింది అబ్బాయికి. సో ఆ అబ్బాయి కాంటాక్ట్స్, ఆ అబ్బాయి ఫొటోస్ తీసుకున్నారు. అదే వాళ్ళ భార్య ఫోటో మార్ఫింగ్ చేసి ఆ అబ్బాయి కాంటాక్ట్స్లోకి పంపించినాడు. ఆ అబ్బాయి అప్సెట్ అయి ఆత్మహత్య చేసుకున్నాడు లోన్ యాప్ ద్వారా. సో అట్లనే మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఉన్నాయి, OLX ఫ్రాడ్స్ ఉన్నాయి, గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ న్యూడ్ కాల్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎవ్రీ ఫ్రాడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ అండ్ వాళ్ళ టార్గెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మళ్ళా ఫేక్ లోన్స్ ఇప్పిస్తామని మెసేజ్లు పంపించి ఫ్రాడ్ చేస్తుంటారు. సో మీకు లాటరీ తగిలిందని ఫ్రాడ్ చేస్తుంటారు, లేకపోతే మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పి .apk ఫైల్స్ పంపించి ఫ్రాడ్ చేస్తుంటారు. సో దాన్ని క్లిక్ చేసినారంటే మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసినారంటే నెక్స్ట్ అన్ని ట్రాన్సాక్షన్లు వాళ్ళే చేసుకుంటారు. సో ఇట్లా ఈచ్ క్రైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ అన్నట్టు. సో మనం గమనించాల్సింది అంటే గేమ్స్ ముఖ్యంగా బెట్టింగ్ వరకు చెప్తున్నాం మీరు చెప్పినది. సో మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు గేమ్లో ఆడినోడు ఎవడు గెలవలేదు. ఈ లాజిక్ అప్లై చేయాలి. మీరు గేమ్స్ ఆడాలంటే బయట పోయి ఆడండి మామూలుగా. సో మీరు మొబైల్ గేమ్స్ ఆడుతున్నా అంటే ఒకటి మనీ పోతుంది, 2 టైం పోతుంది, 3 లైఫ్ పోతుంది. చాలా మంది జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఒక 90 లక్షలు నష్టపోయి భార్య 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. జస్ట్ థింక్ ఆఫ్ ఫర్ వైల్ అతను అదే టైంలో బాసో కలెక్టర్ లీవ్ ఇవ్వలేదనుకో, వాట్ ఆర్ దేర్ ఫేట్ చెప్పలేం కదా. సో అంటే సమాజంలో నీ వ్యవస్థలో ఎక్కడ ఎవరు ఇబ్బంది పడినా కానీ ఉన్నారన్నదే థ్రెట్. మళ్ళీ భార్య 2 పిల్లలకి సంబంధం లేదు కదా క్రైమ్తో, బట్ దే హ్యావ్ బికమ్ విక్టిమ్స్. సో ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే ఇట్స్ ఏ మోర్ సీరియస్ అఫెన్స్ అన్నట్టు ఒక రకంగా. ఎందుకంటే తెలియదు వాళ్ళకి వాట్ ఈజ్ ఎండ్ అని అడిక్షన్ అయినాక. అట్లనే రాజేంద్ర నగర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య ఒక అబ్బాయిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే గాజుల రామమోహన్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 పిల్లల్ని, అతను మిరియాలు కూడా అనుకుంటా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, 2 పిల్లల్ని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లా దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్. ఉప్పల్లో ఒక మహిళ 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే దిస్ ఆర్ ఆల్ 100% ప్రివెంటబుల్, బట్ ఇఫ్ యు నో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ మాధవరెడ్డి గారు, ఇది ఓన్లీ ఇలా గేమ్స్ అనే కాకుండా ఎవరైతే గేమ్స్కి అట్రాక్ట్ కారో వాళ్ళకి వీడియో కాల్స్ చేసి, అంటే నగ్నంగా వీడియో కాల్స్ చేసి వాళ్ళని ఎలా కూడా ట్రాప్లోకి తీసుకుని ఎక్కువగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. న్యూడ్ కాల్ ట్రాప్స్ అంటారు అన్నట్టు. దాన్ని జనరల్గా ఈవినింగ్ టైమ్స్ యువకులకి అవకాశం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఏజ్డ్ పర్సన్స్కి అవకాశం. ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు అంటే వాళ్ళు రావడం ఫస్ట్ డైరెక్ట్ వీడియో కాల్ చేయరు, ఫస్ట్ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో వస్తారు, మీతో చాట్ చేస్తారు, మీ నెంబర్ తీసుకుంటారు. చిత్తకార్తె కుక్క మాదిరి ఏదో లేడీ ఫోటో పెట్టాలకి వీళ్ళందరూ పొలవమని ఎండబడతారు, ఇస్తారు. సో ఏమవుతుంది, సాయంత్రం అయినాక ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా, ఇట్లా మనం డ్రెస్ వేసుకొని ఉండం కదా. సో ఏమవుతుంది, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తారు, ఆల్రెడీ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వీడియో కాల్ చేస్తారు. వీడియో కొద్దిసేపు చూస్తే చాలు అటు సైడు ప్యారలల్ డ్రెస్ ఇప్పేస్తుంటారు. ఇంకా ఇళ్ళను డ్రెస్ ఇప్పేమని అడుగుతారు, ఇల్లు డ్రెస్ ఇప్పేసిన కేసులు చాలా ఉన్నాయి. సో ఫైనల్గా అది రికార్డ్ చేస్తారు, వెంటనే ఇల్లు పంపిస్తారు. జోక్ ఏంటంటే అవతల అది రికార్డెడ్ వీడియో అనేది కూడా తెలియదు వీళ్ళకి. అది రికార్డెడ్ వీడియో, అందరికి అదే వీడియో చూపిస్తుంటారు. సో అవన్నీ పక్కన పెడితే వెంటనే పంపిస్తారు, వీళ్ళు షాక్ గురవుతారు. ఈయన వీడియో ఈయనకి వచ్చి ఉంటుంది, ఏం చేయాలి?
వాడినంతా డబ్బులు ఇచ్చేస్తారు. స్టార్ట్ చేస్తారు ఇంకా. ఈ కేసులో గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 నష్టపోయినాడు. బిజినెస్ మ్యాన్ నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బోపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ హైదరాబాద్లో ఏదో కోర్స్ చేయడానికి వచ్చి 10,000 పే చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు వండర్ అవుతారు. నేను ఇప్పటి వరకు ఒక 20 మందిని నేను ఈ టైప్ కేసు నుంచి కాపాడినాను. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వాళ్ళు వణుకుతో ఫోన్ చేస్తారు. సో నేను క్లియర్గా అడుగుతాను, డాక్టర్ దగ్గరికి వస్తే అన్ని రోగాల గురించి చెప్తేనే కదా డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు. మీరు ఊరికే చూసినారా, లేకపోతే మీ దాన్ని ఏమంటారు చూడి ఊరికే చూసారా, లేకపోతే దాన్ని ఏమంటారు బట్టలు కూడా గిప్పినారా అని అడిగిన క్రాస్ ఎగ్జామిన్. సో వాళ్ళు ఏమంటారంటే ఊరికి చూసినాను సార్, నో ప్రాబ్లం. కొంతమంది బట్టలు కూడా గిప్పినాను, నో ఇష్యూ. వెంటనే తర్వాత చెప్తాం అన్నట్టు ఏమని, అరే బాబు నిజంగానే నీ వీడియో నువ్వే చూసుకోవు, ఎటోళ్ళు చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. అసలు వాళ్ళు ఎక్కడ అప్లోడ్ చేయరు, డబ్బులు అడుగుతారు. మహా అంటే నీకు తెలిసిన 4 కాంటాక్ట్స్ పంపిస్తారు. నువ్వు సింపుల్గా ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, నాదెవరో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసినారని చెప్పు అని సింపుల్గా చెప్పేసి అంతే. ఇది ఒక టిప్, మనం దాని నుంచి ఎలా తప్పించు అంతే, ఏం లేదు. దే ఆర్ లైక్ బెగ్గర్స్. ఎట్లా అంటే దే ఆర్ లైక్ బెగ్గర్స్. వాళ్ళు ఒక 4 రోడ్ల కూడలు ఉందనుకో, ఈడ ఎస్ఆర్ నగర్. ఒక బెగ్గర్కి రోజంతా ₹1 కూడా రాలేదనుకో, ఆ జంక్షన్లో ఎంతసేపు ఉంటారు? ఇంకో జంక్షన్ చూసుకుంటా. ఇట్లనే ఈ విక్టిమ్ కాకుంటే ఇంకో విక్టిమ్ చూసుకుంటాడు. ఈయన మీద ఏం ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. సింపుల్గా డబ్బులు ఇస్తా అంటే అడుగుతూనే ఉంటారు. లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా తీసుకెళ్తుంటారు. 0 అమౌంట్తో బయటపడిన వాళ్ళు ఉంటారు, 2 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మాధవరెడ్డి గారు ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఎలాంటి సైబర్ క్రైమ్లు ఇరుక్కుంటున్నారో మళ్ళీ ఇంకో సైబర్ క్రైమ్ చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ మనీ తేవడానికే బయట వాళ్ళు చెప్తే నేను ఈ పలానా ఈ కేసులు ఇరుక్కున్నాను, దానివల్ల నాకు డబ్బులు ఇవ్వనంటే ఎవరెవరు మళ్ళీ ఇంకో లోన్ యాప్కు ఏదో డౌన్లోడ్ చేసుకుని అందులో అప్పు తీసుకుని అలాగా ఇంకా సైబర్ క్రైమ్లు ఇరుక్కుపోతున్నారు. 100% యు ఆర్ 100% రైట్. అండ్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అది ఆన్లైన్ బెట్టింగ్ల కోసం కావచ్చు, లేకపోతే దీనికోసం కావచ్చు, ఏ దాని గురించే కావచ్చు, లోన్ యాప్లో లోన్ ఇన్స్టాల్ చేస్తారు. మనం డైరెక్ట్ బ్యాంకుకి పోతే 100 క్వశ్చన్లు అడుగుతాడు. లోన్ యాప్ వాడు ఎందుకు క్వశ్చన్లు అడగకుండా డబ్బులు ఇస్తాడు. ఈ లాజిక్ అప్లై చేయాలి. వాడు ఏం చేస్తాడు, ఫొటోస్ కాంటాక్ట్స్ యాక్సెస్ తీసుకుంటాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నథింగ్ బట్ యువర్ ఫోన్ ఈజ్ హ్యాక్డ్ విత్ దట్ అప్లికేషన్. అంతే కదా. సో 2,000 ఇస్తాడు, వారానికి 4,000 కట్టమంటాడు. కట్టలేదా, నీ ఫోటోలు మీ దాంట్లో ఫోన్లో ఉండే ఫ్యామిలీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఈజ్ ఏ చీటర్, ఈజ్ ఏ రేపిస్ట్, అది ఇది అని చెప్పి నీ కాంటాక్ట్స్ పంపిలా. ఇప్పుడు మిమ్మల్ని బదనాం చేయాలంటే ప్రపంచం అంతా చేయాల్సిన పనే కదా. మన కాంటాక్ట్స్ ఎలాగో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అందులోనే షేర్ చేస్తారు. అందులో షేర్ చేస్తారు. ఇది అందరికీ షేర్ చేయరు, 2-3 షేర్ చేస్తారండి. వాళ్ళు అప్సెట్ అయ్యి ఇంకా డబ్బులు పంపించడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఇట్లా ఆత్మహత్యలకు వస్తారు. చాలా ఇబ్బంది పడతారు. నేను మొన్న ఒక అబ్బాయి వణుకుతో ఫోన్ చేసినాడు ఇట్లనే, లోన్ యాప్ దే వాళ్ళ బ్రదర్. అంటే యాక్చువల్గా వెరీ ఆఫెన్ ఐ గెట్ ద కాల్స్. కాకపోతే ప్రిఫరబుల్లీ నేను ఈవినింగ్ ఫోన్ చేయమని చెప్తాను, ఎందుకంటే మనం జాబ్ చేసుకోవాలా, మనకి ఇంపార్టెంట్ కదా. బట్ ఓకే, వీ నీడ్ టు యాజ్ ఏ సొసైటీలో ఉన్నాం కాబట్టి కొద్దిగా తెలుసో తెలియకో ఈ విషయం మీద పట్టు ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నట్టు. సో వాళ్ళు ఇట్లా సతాయిస్తా అంటే, అరే నువ్వు మార్ఫింగ్ ఏం చేస్తావురా, ఒరిజినల్ పంపిస్తానని చెప్పు వానికి. అరే బాడుకో హమ్ ఒరిజినల్ దే देंगे, మార్ఫింగ్ తో క్యా కరేగా, उसको आपको रिश्तेदार और ఫ్యామిలీ మెంబర్స్ को दिखाओ అని హిందీలో చెప్పమని చెప్తే వాడు చెప్పినాడు. అంతే, కట్ చేస్తారు అంతే. ఇంకా ఒకసారి వాడు డిసైడ్ అయినాడని తెలిసి వాడు టైం ఇవ్వడు మీకు, ఇంకా నెగ్లెక్ట్. అదే ఇందా చెప్పినట్టు ఇంకో జంక్షన్ చూసుకుంటాడు మళ్ళీ. అంతే ఇంకా వాళ్ళు దే వాంట్ యువర్ మనీ, మీ మనీ తప్ప ఏముండదు అన్నట్టు. నెక్స్ట్ సార్ ఇంకోటి ఏంటంటే, ఇలాగ అంటే స్టూడెంట్గా ఉన్న వాళ్ళు అయితే ఈ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్లు ఇరుక్కుంటున్నారు తెలుసో తెలియకో. నెక్స్ట్ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారో, ఎలాంటి సైబర్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారంటే, ఇది మన లాటరీ తగిలిందని ఒక మెసేజ్ వస్తుంది. పాపం వాళ్ళకి తెలియదు ఇది ఒక క్రైమ్ రిలేటెడ్గా చేస్తున్న ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళకి తెలియదు. అదిను ప్లస్ మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే మీకు ఓటీపీ వచ్చిందా అని చెప్పి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. దీని గురించి మీకు ఏమన్నా? నేనేం చెప్తానంటే సూర్య గారు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే లాటరీ తీసుకుంటేనే తగలదు,
ఫస్ట్ తీసుకోవాలి కదా ముందు. ఫస్ట్ మీరు తీసుకొని ఉండాల. ఫస్ట్ మెయిల్స్ వస్తున్నాయి. మెయిల్స్ కాదు, నాకు స్టిల్ రిమెంబర్ 2000 సంవత్సరం అనుకుంటా, నాకు ఏదో నెదర్లాండ్స్ నుంచి ఆస్ట్రేలియా నుంచి పోస్టల్ కవర్ వచ్చింది. నెదర్లాండ్ అది ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, మీకు ఇన్ని డాలర్లు తగిలాయని. కాకపోతే ఇంత ట్యాక్స్ కట్టాలా, మీరు ఇంత పే చేసే రావాలని. అది స్టిల్ ఐ వేగ్లీ రిమెంబర్. 2000 ఆ టైంలో ఫిజికల్ కవర్ అని చెప్పేది. తర్వాత ఫార్మాట్ ఎలక్ట్రానిక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాట్సాప్ లేక వచ్చేసింది అన్నట్టు. సో యాక్చువల్గా నో ఫ్రీ లంచ్. ఒక మదర్ మిల్క్ తప్ప ఈ ప్రపంచంలో ఏవి ఫ్రీగా రావు. అంతే సింపుల్గా. మీరు కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, కష్టపడాలి, జీవించాలి. ఇంకా ఎనీథింగ్ ఇఫ్ యూ ఫీల్ ఫ్రీ, యు ఆర్ గాన్, యు ఆర్ టార్గెటెడ్ కంప్లీట్గా. సో మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఇవన్నీ మీ పర్సనల్ ప్రాపర్టీస్. ఓటీపీలు ఇవన్నీ ఎవరికి చెప్పకూడదు. సో మీరు ఏదైనా హోటల్కి పోయినా అని డోంట్ షేర్ ఆధార్ కార్డ్. సింపుల్గా ఏదో దాన్ని ఏమంటారు, మీ ఓటర్ కార్డు షేర్ చేయండి, అడ్రస్ ప్రూఫే కదా కావాల్సింది. అవును. దాన్ని రీసెంట్గా నేను ఏదో ఒక వస్తువు కొంటే 50,000 పైన మా ఆధార్ కార్డు కావాలన్నారు మామూలుగా. ఆధార్ కార్డు కావాలంటే ఎందుకని, పాన్ కార్డు ఓకే నీ లెక్క ప్రకారం పాన్ కార్డు కదా 50,000 పోయిన. ఆధార్ కార్డు, నీకు ఆధార్ కార్డు అంటే అడ్రస్ కోసం అన్న ఒక టెలిఫోన్ బిల్ ఇచ్చిన. వై షుడ్ ఐ గివ్ మై ఆధార్ కార్డు? ఎందుకు చెప్తున్నానంటే, నేను డిఆర్డిఎల్ ఈ సెషన్ ఇచ్చినప్పుడు డిఆర్డిఎల్ డైరెక్టరు శ్రీరామ్ మూర్తి గారు, ఆయన స్వయంగా ఆన్ రికార్డు ఆ వీడియో ఇంకా రాలేదు నాకు యాక్చువల్గా, ఆన్ రికార్డు చెప్పాడు అన్నట్టు. వస్తే అప్లోడ్ చేస్తాను. ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. ఒకసారి కార్ లోన్ తీసుకుందామని, సివిల్ స్కోర్ చాలా రాంగ్ ఉండేదంట. బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి 23 సెటిల్ చేసుకున్నాడంట. ఈ 2 ఆయన పే చేసినానని చెప్పినాడు, ఆన్ రికార్డు చెప్పినాడు. సో మీ డాటా ఎట్లా మిస్యూజ్ అయినా అయ్యే అవకాశం ఉంది అన్నట్టు. సో బీ కేర్ఫుల్, డోంట్ షేర్ యువర్. ఇట్స్ లైక్ మీరు రియల్ లైఫ్లో మీ డాటా కార్డు అంటే మీ పాన్ కార్డు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారా? కాదు కదా. మీరు రియల్ లైఫ్లో మనం ఏం చేస్తామో విర్చువల్ లైఫ్లో అదే చేయాలి. అర్థమైందా? సో నెక్స్ట్ మాధవరెడ్డి గారు, ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉందండి? చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రాక పలానా వాళ్ళు ఎవరు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏదన్నా యాప్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే కాల్స్ వస్తే వాళ్ళకి మనీ పే చేయడం, ఎక్కువ ఈ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, మీకు మిస్కాన్సెప్షన్ ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. అవును. మామూలుగా అది చాలా మంది ఏమనుకుంటారంటే చదువులేని వాళ్ళు మోసపోతారు. లేదు, మొన్న స్టాటిస్టిక్స్ వస్తే 80,000 మంది తెలంగాణలో ఒక పర్టికులర్ మంత్లో మోసపోయినారని అది రికార్డెడ్. అంటే కంప్లైంట్ చేసినట్టు ఇంకో 2-3 జీరోలు వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫాల్స్ మెసేజ్లో బతుకుతుంటారు కాబట్టి అందరూ కంప్లైంట్ చేయకపోవచ్చు. అవును. సో నేను ఆ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి, మొబైల్లో చూపించడం. నేను కావాలంటే ఆఫ్టర్ దిస్ సెషన్ ఐ విల్ షో ఇట్. 88,000 మంది డాటా పబ్లిష్ చేస్తే కేవలం 800 మంది నిరక్షరాస్యులు మోసపోయింది. చదువుకున్నోళ్ళు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అన్నట్టు. సో ఎక్కడైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఫ్రాడ్స్. మీరు కంపెనీ వెళ్ళండి, చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్రైమ్లో పార్ట్ అవుతున్నారు. తెలియదు వాళ్ళకి ఎట్లా పార్ట్ అవుతున్నారంటే, వాళ్ళు ఏమంటారంటే మేము చెప్పిన బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటారు. ఆ అకౌంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు చేసి దాని ద్వారా క్రైమ్ చేస్తున్నారు అన్నట్టు. సో రేపు పొద్దున కేసు పడిందంటే అకౌంట్ మీద పడుతుంది. అకౌంట్ ఎవరిది? జాబ్ అప్లై చేస్తారో వాళ్ళది. అంతే. సో చాలా ఇబ్బంది. సో మీరు రినౌన్స్ కంపెనీస్ ముఖ్యంగా వాళ్ళకి మీరు ఆ కంపెనీకి వెళ్ళండి, వర్క్ ఏం జరుగుతుందో చూడండి. ఒక మహా అంటే ఇండియాలో మీరు 50,000 పెడితే ఎక్కడికైనా తిరిగి రావచ్చు. ట్రైన్లో అయితే 10,000తో తిరిగి రావచ్చు, ఫ్లైట్లో అయితే 50,000తో తిరిగి రావచ్చు. సో కంపెనీ చూసి రండి, అది బొంబాయో ఢిల్లీనో. అంతేగాని ముక్కు మోదలినాడు ఫోన్లో చెప్పి ఇట్లనే దానికంటే ఇంకొక పెద్ద క్రైమ్ జరుగుతుంది. ఈ యూత్ ఉండరు కదా, మీరు చెప్పారు కదా నిరుద్యోగులు, లేకపోతే ఆల్రెడీ ఉద్యోగులు అనుకోండి, ఏదో 3-4 ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా థాయిలాండ్, మయన్మార్, లావోస్లో ఉద్యోగాలు అని చెప్పి ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు అక్కడికి. సో అక్కడ వాళ్ళతో సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు. శాలరీ ఇవ్వట్లేదు, తీసుకోవడానికి 1,50,000 తీసుకుంటున్నారు. ఇంకా శాలరీ ఇవ్వరు, కరెంట్ షాక్ ఇస్తారు. తెలుగుని అయితే తెలుగునే మోసం చేయాలి ఇక్కడ, తమిళోళ్ళు అయితే తమిళోళ్ళు. దరిదాపు 5,000 మంది ఉన్నారు. వాళ్ళని సైబర్ స్లేవ్స్ అంటున్నారు, సైబర్ బానిసలు అంటున్నారు. ఫుడ్ అంతంత మాత్రం పెడతారు, 12 అవర్స్ పని చేయాలి, శాలరీ ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలంటే ఏదో 1,50,000 డబ్బులన్నా కట్టాలా, ఇంకో బకరానన్నా చూపించాలి. ఇంకో బకరా ఎవరుంటారు? ఈయనకి తెలిసినోడే ఉంటాడు, అంతే కదా, బయటికి రావాలి. మొన్న ఇండియా గవర్నమెంట్ ముఖ్యంగా విశాఖపట్నం పోలీసులు 250 మందిని తీసుకొని వచ్చినారు. మీరు కావాల్సింటే సైబర్ స్లేవరీ ఇన్
మయన్మార్ లేకపోతే ఇన్ కంబోడియా, ముఖ్యంగా కంబోడియా, లావోస్ ఈ ఏరియాలో బాగా జరుగుతుంది. ఓకే. సో చాలా డేంజర్గా ఉంది. ఇప్పటికి ఇంకా 5,000 మంది ఉన్నారు. యాక్చువల్గా ఇండియా గవర్నమెంట్ ఈజ్ టాకింగ్ టు కంబోడియా కాన్సులేట్స్ ఓకే అండి. ఓకే. అన్నీ విడిపించడానికి అన్నట్టు. అవును. ఒకటేసారి పోయినాక పాస్పోర్ట్ తీసుకుంటారు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఆన్ సమ్ జాబ్. అక్కడ ఎవరు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ బాధ్యతలు అది కూడా ఉంది కదా ప్రాబ్లం. సో బీ షూర్. అట్లీస్ట్ ఈవెన్ మన దాంట్లో సెక్యూరిటీ నోట్ కూడా ఇచ్చింది ఇండియా గవర్నమెంట్. ఈ ఏరియాలకు మీరు జాబ్లు పోతుంటే జాగ్రత్త అని జాగ్రత్త ముందుగా హెచ్చరిస్తున్నారు. మీరు ఏ కంపెనీకి పోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఆ కంపెనీ ఏంది, అవతల ఏం చేస్తున్నారు అంతే. ఓకే. సో వేరే కంట్రీస్ పోయినాక యు ఆర్ నథింగ్. అవును. నెక్స్ట్ మాధవరెడ్డి గారు, ఇప్పుడు జాబ్ కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళు జాబ్లో ఉచ్చులో పడుతున్నారు. వేరే కొత్త జాబ్ ఏదైనా ట్రై చేసినప్పుడు ఇలా సైబర్ క్రైమ్లో ఉచ్చులో పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు, మ్యాట్రిమోనీ సైట్స్కి కొన్ని మ్యాట్రిమోనీ సైట్స్కి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించి వాళ్ళు లాక్ అవుతున్నారు. అంటే జెన్యున్ పీపుల్ కాకుండా కొంత ఫ్రాడ్ పీపుల్ని కనెక్ట్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. నేను దరిదాపు నా దగ్గర 100 న్యూస్ పేపర్ కట్టింగ్లు ఉన్నాయి. ఒక లేడీ ఒక 50 మందిని పెళ్లి చేసుకుంది. అందులో ఒక 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. అట్లనే ఒక జంటు అని పేరు తన్మయ్ గోస్వామి, వాడు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నాడు. అట్లనే ఒకడు ఐ థింక్ ప్రసన్న అనేవాడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. సో అట్లనే ఒకడు ఇక్కడ చిత్తూరులో సమ్ XYZ ఒక 100 మందిని మోసం చేసినాడు. ఇంకా ఒక అతనైతే నేను ఎన్నో మొగుడినో తెలియదు అని చెప్పి వీడియోలో కూడా చూసినాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా పాతకాలంలో పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతున్నాయంటే, పాతకాలంలో రిలేటివ్స్, నేబరింగ్ విలేజెస్ మ్యాక్సిమం మండలం దాటిపోకుండా బంధువుల్లోనే చేసుకున్నారు. అంటే లేదు బంధువులు కాకుండా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఇట్లా మహా అంటే మండలము, నియోజకవర్గము, జిల్లా అంతే. ఎక్కడో అనంతపురంలో అయితే ఆదిలాబాదు పోయేవాళ్ళు కాదు, ఆదిలాబాద్ అమలాపురం పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు డిజిటల్ ఏజ్లో ఉన్నాం. వీ డోంట్ నో టు హూమ్ వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. సో అందరూ మ్యాట్రిమోనీ సైట్లకు వెళ్తున్నారు. మధ్యవర్తుల ద్వారా కూడా చేసుకుంటున్నారు. మధ్యవర్తుల లిమిటేషన్ ఏంటంటే ఒక 100 ఫోటోలు అందరికీ అవే చూపిస్తుంటారు మామూలుగా. సో అవి ఎంతవరకు సక్సెస్ ఫెయిల్యూర్ తెలియదు. క్యాస్ట్ వైజ్ ఉంటాయి. క్యాస్ట్ వైజ్ పెళ్లిళ్ళు చేసుకుంటారు. బట్ మ్యాట్రిమోనీలు క్యాస్ట్ వైజ్ పెట్టిన వాళ్ళు విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు డబ్బులు. ఎందుకంటే వాళ్ళకు అన్ని క్యాస్ట్ల నుంచి అయితే మనిషికి ఇంత తీసుకోవచ్చు, ఒకటే క్యాస్ట్ నుంచి అంటే లక్షలు తీసుకోవాలి. నాకు తెలిసి ఒక we should not mention name 3 లక్షలు తీసుకుంటున్నారంట క్యాస్ట్ వైజ్ మ్యారేజ్ బ్యూరో. సో యాక్చువల్గా అంత తీసుకుంటున్నారంటే జస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అది అంతే, అంతకంటే ఏం లేదు. ఏముందండి, మీరు ప్రాపర్గా డేటా తీసుకొని వచ్చి చేస్తున్నారు అంతే. సో నేను ఇది బాగా గమనించినాను. ఒక దరిదాపు ఒక న్యూస్ పేపర్ కటింగ్లు ఇవన్నీ చూసి నేను చెప్పినాను కదా స్టార్టింగ్లోనే, ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. సో నేను కొంతమందితో డిస్కస్ చేస్తే సాయినాథ్ అని ఒక పోలీస్ ఆఫీసరు, అండ్ పరమేష్ అని ఒకతను NRI, అండ్ ఒక జానా అని ఒకతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఇచ్చంటే సొల్యూషను ఇవ్వచ్చు. ఎట్లా డాటా ఎంట్రీ దగ్గరని రిస్ట్రిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బస్ స్టాండ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది. బస్ స్టాండ్లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళే పోవాలా, పోయేది కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి చెక్డ్. చెక్ చేసి సో ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఏ వెబ్సైట్ కూడా ప్రాపర్గా చెక్ చేయట్లేదు. ఓకే ఏదైనా డేటా అప్లోడ్ చేయమంటారు అంతే, కానీ దే ఆర్ నాట్ చెకింగ్ అన్నట్టు. ఆ డేటా ఫేక్ డేటా ఇచ్చినాడు అనుకో, ఆధార్ కార్డు ఏముంది, DTP సెంటర్ పోతే 150 ఆధార్ కార్డులు చేయొచ్చు అంతే కదా. సో ఫేక్ డేటా ఇచ్చినాడు. సో ఇప్పుడు ఏం చేసినామంటే నా సలహా మేరకు వాళ్ళు trustedmatrimony.in అని ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసినాం. అగైన్ అది సెంట్రలైజ్డ్ కాకుండా ప్రతి జిల్లాలోనూ ఛానల్ పార్ట్నర్స్ను యూజ్ చేసుకొని ప్రతి జిల్లాలోనూ వాళ్ళ ఆఫీస్ సెటప్ చేసినారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అప్ టు క్రిమినల్ కేసులు కూడా చెక్ చేస్తారు దాంట్లో. అండ్ సేమ్ టైంలో నాట్ ఓన్లీ క్రిమినల్ కేసులు, మెడికల్ చెకప్ కూడా ఆన్ డిమాండ్ అవకాశం ఉంది అన్నట్టు. అంటే ఇద్దరు ఒప్పుకుంటే మెడికల్ చెకప్ కూడా ఓకే అన్నట్టు. సో ఎందుకంటే చిన్న ఉద్యోగానికి మెడికల్ ఎందుకు, చిన్న ఉద్యోగం ఉంటే LICనో నువ్వు ఏదో టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటే కూడా మెడికల్ చెకప్. మరి లైఫ్ పార్ట్నర్, మా ఫ్రెండ్ ఒకతను తెనాలిలో ఉన్నాడు. అతనికి ఒక ఆమెను పెళ్లి చేస్తే పెళ్లి ముత్తైదువుగా చనిపోతే బాగుంటుంది అని, అంటే చనిపోతే స్వర్గానికి పోతుందని ఎవరో చెప్పినారని 23 సార్లు డయాలసిస్ అనే అమ్మాయిని బెనిఫిట్ చేసినారు అన్నట్టు.
అప్లోడ్ వీడియో పరంగా కూడా చెప్తానన్నాడు కావాల్సిందే. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికల్ టెస్టింగ్ అని, మెడికల్ టెస్ట్ అని చెప్పి. సో చాలా చాలా జరుగుతున్నాయి. సో నేను ఏం చెప్తానంటే మన ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎవరైనా, మీరు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా మ్యారేజ్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ డాటాను వాళ్ళు చెక్ చేస్తే ఇతరుల డాటాను చెక్ చేసినట్లు లెక్క. మీ డాటాను చెక్ చేయట్లేదంటే ఇతరుల డాటాను కూడా చెక్ చేయట్లేదు. సో ఒకవేళ చెక్ చేయకుంటే రిస్క్ ఉంటుంది. 100% రిస్క్ ఉంటుంది. సో యూనిటీ చెక్ ఇక్కడ దీంట్లో trustedmatrimony.inలో వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఏజ్, వాళ్ళ జాబు, ఈవెన్ ప్రీవియస్ జాబు, ఎడ్యుకేషన్ అంతే మీకు తెలుసు. డాక్టర్లు కూడా ఫేక్ MBBS అని చెప్పి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు, రియల్గా MBBS ఉండదు. సో ఈవెన్ ఎడ్యుకేషన్ చెకప్ కూడా చేస్తున్నాయి. కొన్ని ఆప్షనల్ ఛార్జెస్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఛార్జెస్ ఉన్నాయి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. అంటే దాంట్లో ఆప్షనల్ ఛార్జెస్ ఉన్నాయి కొన్ని, ఎందుకంటే వాళ్ళు కూడా థర్డ్ పార్టీకి పే చేయాల్సి వస్తుంది కదా, ఎవరితోనే హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఎవ్రీథింగ్ కాన్ బి డన్ ఫ్రమ్ ద డెస్క్ కదా. ఇప్పుడు దీనికి మీరు ఇప్పుడు మ్యాట్రిమోనీలో జరుగుతున్న సైబర్ నేరాలకే ఆల్రెడీ మన దగ్గర సొల్యూషన్ ఉంది, ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్ అని చెప్పి. దాంట్లో అయితే మీకు అన్ని పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ చెక్ జరిగే పెళ్లి కొడుకులు కానీ పెళ్లి కూతురు కానీ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చిన్న ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న స్టూడెంట్, పేరెంట్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతున్న సైబర్ క్రైమ్లో సొల్యూషన్స్ ఏంటండి? అంటే వాళ్ళు చాలామంది ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోయి మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా అని చెప్పని వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అవును, చూసి చెప్తే కదా నేను. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1930. ఓకే, పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారు, నిజంగానే హెల్ప్ చేస్తారు. ఈవెన్ డబ్బులు అయినా ఎవరైనా థ్రెట్ చేసినా 1930కైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదా 100కైనా కంప్లైంట్ చేయొచ్చు. సో లేదు మా లాంటి వాళ్ళను అప్రోచ్ కావచ్చు. నా నెంబరు 9966272121. ఐ రిపీట్ అగైన్, 9966272121. సో మీరు ఈ నెంబర్కి నాకు ఈవెన్ వాట్సాప్లో హాయ్ అని పంపించినా కానీ ఒక వాట్సాప్ ఛానల్ లింక్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఛానల్ ఫాలో అయినా కానీ దరిదాపు ఏమేమి నేరాలు జరుగుతున్నాయని రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం ఆ వాట్సాప్ ఛానల్లో. సేమ్ అట్లనే నాది పోతిరెడ్డి మాధవరెడ్డి అని నాది ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, అంటే ఫేస్బుక్ పేజ్ కాదు, ప్రొఫైల్ ఉంటుంది, దాంట్లోనే ఫాలో కావచ్చు. ఇక్కడ బీయింగ్ అవేర్ ఈజ్ ద సొల్యూషన్. అవేర్నెస్ నేను 100 సార్లు చెప్పిన అవేర్నెస్. సో దాంతోపాటు నేనేం చెప్తానంటే చిన్న సజెషన్, ప్రతి ఆర్గనైజేషన్కు 4 ఉంటారు. ఏది ఆర్గనైజేషన్లో 4 డివిజన్లు ఉంటాయి. ఒక డివిజన్ మేనేజ్మెంట్, ఇంకో డివిజన్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ లేకుంటే ప్రోడక్ట్ సర్వీస్ డెలివరీ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోకి తీసుకుందాం అనుకోండి, జైత్ర. సో మీరు ఎంప్లాయీ అంతే కదా. ఈ కెమెరా సప్లై చేసిన వాళ్ళు వెండర్ అవుతారు, అంతే కదా. సో మీ కస్టమర్స్ ఎవరంటే సబ్స్క్రైబర్స్, అంతే కదా. సో ప్రతి ఆర్గనైజేషన్కి మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, వెండర్స్, కస్టమర్స్. మీ కస్టమర్స్ మీకు డైరెక్ట్ తెలియకపోవచ్చు, బట్ బయట హోటల్ ఉంటుంది, రెగ్యులర్గా ఫేస్ చూస్తారు, లేకపోతే మొబైల్ షాప్ ఉంటుంది, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంటే అనుకుంటున్నాను, అతను ఒక 20 మందితో పాలసీలు చేపించుంటాడు, వాళ్ళందరూ కస్టమర్స్ కదా. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ వాళ్ళ మేనేజ్మెంట్ను, వాళ్ళ కస్టమర్స్ను, వాళ్ళ వెండర్స్ను, వాళ్ళ ఎంప్లాయీస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకు మేనేజ్మెంట్ అంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్ధమాన్ ఓస్వాల్ అని, వర్ధమాన్ MD 7 కోట్లు పోగొట్టుకున్నాడు. అది పెద్ద కంపెనీ కాబట్టి సరిపోయింది, కంపెనీనే 7 కోట్ల విలువ అనుకో, దాంట్లో ఎంప్లాయీస్ అందరూ అవుట్ అవుతారు. సో మీరు మీ మేనేజ్మెంట్ని కాపాడాలి, మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని కాపాడాలి, మీరు ఇద్దరు కలిసి కస్టమర్ని కాపాడాలి. సో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి కంపెనీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైబర్ నేరాలపై ఎక్స్పర్ట్స్ చేత, ముఖ్యంగా మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నాయని వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న వాళ్ళ చేత సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఈజీ సొల్యూషన్. వేరే ఏం లేదు. అయినాకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు, మీ డబ్బులు తీసుకుంటానే, ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీ పర్సు దొంగతనం జరిగింది, దొంగతనం చేసినవాడు అక్కడే ఉంటాడా? అట్లనే ఏడు సైబర్ క్రిమినల్ వెంటనే విత్డ్రా చేస్తాడు, ప్లస్ అకౌంట్లన్నీ బినామీలు, అంతే. మధ్యలో విక్టిమ్స్ ను వాడుకుంటున్నారని చెప్తే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ విక్టిమ్. చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. ఒక దుబాయ్ నుంచి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, సార్ నాది విశాఖపట్నంలో ఫ్లాట్ ఉంది, అది అమ్మైనా కానీ ఈ కేసు నుంచి బయటపడాలా సార్ అంటారు. ఎందుకంటే ఆమెను మధ్యలో యూజ్ చేసుకున్నారు, ఆమె అకౌంట్ను. అట్లనే గుంటకల్లో ఒక అమ్మాయి ఆయుర్వేద చదువుతుంది అన్నట్టు, ఇట్లనే ఆమె అకౌంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో విపరీతంగా సేమ్ ఫేక్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. సో ఏదేమైనా కానీ సైబర్ నేరాలకు జరగడానికి ప్రధాన కారణాలు 4.
ఓకే. యాక్చువల్గా గౌతమ్ బుద్ధునికి హ్మ్. హ్మ్. 6 ఏళ్ల తర్వాత జ్ఞానోదయం అయింది అన్నట్టు. హ్మ్. 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 నాకు 10 ఏళ్ల తర్వాత తెలిసింది కారణాలు 4 అని. ఆ ఓకే. కారణాలు 4 ఏంటంటే, ఒకటి అత్యాశ, హ్మ్. హ్మ్. రాత్రి రాత్రి ధనవంతులు కావడం అన్నట్టు. అవును. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఫ్రాడ్, ఆన్లైన్ బెట్టింగ్ హ్మ్. ఇవన్నీ హ్మ్. వస్తాయి. హ్మ్. హ్మ్. రాత్రి రాత్రి ధనవంతులు ఎవరు కాలేరు. హ్మ్. 2 కామం. హ్మ్. 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 ఆన్లైన్‌లో ఎవరో లవ్ చేస్తారు. రియల్‌గానే రియల్ లైఫ్‌లో లవ్ చేస్తారో లేదో తెలీదు. అవును. ఆన్లైన్‌లో ఎందుకు చేస్తారండి లవ్? అవునవునవునవును. ఆ! హ్మ్. 3 భయము. హ్మ్. భయం అని ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరో పోలీసులు అని చెప్పి భయపడిస్తున్నారు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని. అవునండి. ముంబై అవునవును. పోలీసులని చెప్పి, అక్కడ పోలీసులని, ఇక్కడ హ్మ్. పోలీసులని హ్మ్. భయపడిస్తున్నారు. హ్మ్. 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 మీ పేరు మీద కొరియర్ డ్రగ్స్ పోతున్నాయి. హ్మ్. హ్మ్. లేకపోతే దాన్నేమంటారు చూడు, మీ పేరు మీద ఇంకొక ఫోన్ నంబర్ వాడబడుతుంది. మీ హ్మ్. పేరు మీద ఇంకొకరు అకౌంట్స్ వాడుతున్నారు. హ్మ్. లేకపోతే మీ మీద కేస్ బుక్ అయింది. లేకపోతే మీ పిల్లోడు మర్డర్‌లో ఇరుక్కున్నాడు. ఆ! ఆ! రేప్ కేసులో ఇరుక్కున్నాడు. భయపడిస్తున్నారన్నట్టు. అవునవును. ముక్కు మందు తెలియనోళ్ళు భయపడిస్తే ఎందుకు భయపడాలండి? అవును. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. హ్మ్. మనకు పోలీసులు ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళకి పోయి చెప్పండి. హ్మ్. దానికంటే బెస్ట్ కాల్ డిస్కనెక్ట్ చేయండి. వాడొచ్చినప్పుడు చూసుకుందాం. హ్మ్. అవును. పోలీసోళ్ళు మర్డర్ చేసే కూడా చెప్పి రారు. అవునండి. వీడియో అవును. కాల్ చేస్తారా? చేయరు. హ్మ్. కొద్దిగా లాజిక్ అప్లై చేయాల. అవును. దీంట్లో అయితే మీరు నమ్ముతారు లేదో, ఒక ఎంఎన్సీ డైరెక్టర్ 25,00,00,000 నష్టపోయింది. ఓకే. అండ్ ఐఏఎస్సీ ప్రొఫెసర్ 83,00,000 నష్టపోయినారు. ఏది పోలీస్ వీడియో కాల్స్‌లో. పోలీస్ వీడియో కాల్ డిజిటల్. ఒక లాయర్ 1.2 క్రోర్స్ నష్టపోయింది హ్మ్. బెంగుళూరులో. ఈ ఒక ఫేక్ జర్నలిస్ట్ ఫేక్ పోలీస్ వీడియో ఫేక్ కాల్స్ వాళ్ళు పోలీసు. నమ్మేసారు. అవును. హ్మ్. అవును. హ్మ్. మీరు కావాల్సింది నెట్‌లో చూడండి. హ్మ్. డిజిటల్ అరెస్ట్ స్కామ్ అని కొట్టండి. హ్మ్. నష్టపోయిన వాళ్ళందరూ ఉంటాయి. హ్మ్. 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 సో, ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ అత్యాశ. అవునండి. అవును. 2 కామం. కామం. హ్మ్. 3 భయం. భయం. 4, 5 2 ఒకటే. హ్మ్. ఇది ప్రధాన కారణం. హ్మ్. అమాయకత్వము, అజ్ఞానం. హ్మ్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలియకోకుంటే మునిగిపోతారు. అవునండి. అవును. సైబర్ నేరాలు సింపుల్‌గా చెప్పాలంటే, ఈత రాని వాడు నీళ్ళల్లో పడితే కలెక్టర్ అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా మునిగిపోతాడు. ఓకే. అట్లనే సైబర్ నేరాల గురించి అవగాహన లేకుంటే డాక్టర్ అయినా, యాక్టర్ అయినా మునిగిపోతారు. అవును. ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్‌లో చూసి ఒక డాక్టర్ 11,00,00,000 పోగొట్టుకున్నాడంట. హ్మ్. హ్మ్. అంతకుముందు ఒక 10, 15 డేస్‌కి కూకట్పల్లిలో ఒక డాక్టర్ 9,00,00,000 పోగొట్టుకున్నాడు. హ్మ్. హ్మ్. డాక్టర్ 9,00,00,000 పోగొట్టుకుంటే ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బట్ ఆ డాక్టర్ ఎవరికైతే ఆపరేషన్ చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్ రేపు. అవును. ఈయన టెన్షన్‌తో ఏం చేస్తాడో తెలియదు. అవునవును. హ్మ్. అర్థమైందా? అంతే అండి. అంటే సొసైటీలో ఒక ప్రాబ్లమ్ ఉందంటే ఏదో రూపంలో మళ్ళా మనకు కాటేస్తుంది. అవునండి. అవును. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సొసైటీని ఓవరాల్ పర్స్పెక్టివ్‌లో చూస్తేనే సొల్యూషన్స్ వస్తాయి. ఓకే. సో, లేకపోతే కష్టం. ఇప్పుడు కోట్లకు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికయ్యే ఈ నాయకులు ప్రజలను పట్టించుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. అవునవునవును. సో, అందుకోసమే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసినాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. ఓకే. ఓకే. ఎన్నికల్లో డబ్బు, మద్యము హ్మ్. పంచకుండా ఎలా గెలవచ్చని. హ్మ్. చూద్దాం. ట్రై హ్మ్. చేద్దాం. ఓకే అండి. ఓకే. ట్రై చేస్తే అయిందనుకో హ్మ్. మంచిది. మన పూర్వీకులు కూడా మన స్వతంత్రం కోసం ట్రై చేసింటేనే కదా మనకొచ్చింది. అవునండి. అవును. ఇది కూడా అయితుంది. ఎవరన్నా రాజకీయ నాయకులు కావాలనుకుంటే జెన్యూన్‌గా జీరో హ్మ్. బడ్జెట్ పాలిటిక్స్ అని యూట్యూబ్‌లో కొడితే మన వీడియోలు కూడా ఉంటాయి. ఓకే. ఓకే. చూడొచ్చు, ప్రాబ్లమ్ లేదు. హ్మ్. వి వాంట్ గుడ్ లీడర్స్, గుడ్ అవునవును. సొసైటీ. అవునవును. దెన్ ఓన్లీ మనం సేఫ్ అయితాం. హ్మ్. లేకపోతే నెక్స్ట్ మాధవరెడ్డి గారు ఇది సైబర్ నేరాలు చూసి చూసి ఎలా భయమేస్తుందంటే ఎవరికైనా మొబైల్ నెంబర్ షేర్ చేయాలన్నా, లేదంటే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం కాంటాక్ట్స్ ఇవ్వాలన్నా, లేదంటే ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలన్నా సరే భయమేస్తుంది. ఇది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ సో, చేసుకున్నప్పుడు గానీ? మీరు ఏ యాప్ డౌన్‌లోడ్ చేసినా గానీ హ్మ్. మీ కాంటాక్ట్స్, ఫోటోస్ యాక్సెస్ ఇచ్చినారంటే హ్మ్. ఎప్పటికైనా డేంజరే. ఓకే. హ్మ్. ఒకటి పర్మిషన్స్‌లో మనం అవి వాళ్ళకి అలౌ చేయకూడదు అది. అలౌ చేయకూడదు. హ్మ్. అంతే. మొబైల్ నంబర్స్ కూడా ఇప్పుడు రీసెంట్‌గా సార్ పెట్రోల్ బంక్స్ దగ్గరండి కొంతమంది కార్డ్స్ ఇస్తున్నారు. ఎలా అంటే మీకు గిఫ్ట్ కార్డ్స్ అని. గిఫ్ట్ కార్డ్స్ అవి ఇస్తున్నారండి. అవి ఏంటంటే వాళ్ళ మొబైల్ నంబర్ తీసుకొని కార్డ్స్ ఇస్తున్నారు. డ్రాలో మీరు సెలెక్ట్ అవుతే మీకు కాల్ చేసి పిలుస్తామని అంటున్నారు. కపుల్ రమ్మంటారన్నట్టు. అవును. అవును. ఏదోటి అంటగడతారు. హ్మ్. ఫస్ట్ పాయింట్ నేను చెప్పినా గదా! హ్మ్. స్టార్టింగ్‌లోనే. హ్మ్. నో ఫ్రీ లంచ్. ఓకే. హ్మ్. సో, ఏది ఫ్రీగా ఉండదు. వాడు హ్మ్. ఎందుకు ఎందుకు గిఫ్ట్ ఇస్తారండి? అవునవును. చిన్నవి ఎగ్జాంపుల్ ఎందుకిస్తారండి? అంత హ్మ్. డబ్బులు ఎక్కువైనాయా? హ్మ్. హ్మ్. మీకు ముక్కు తెలియని వాళ్ళకి ఎందుకిస్తారు చెప్పండి? అవును. వాళ్ళ రిలేటివ్స్‌కి ఇమ్మను. హ్మ్. చాలామంది అనాథలుంటారు, వాళ్ళకిమ్మను. హ్మ్. మీ కార్‌లలో పోయే వాళ్ళకి, పెట్రోల్ ఏపించుకునే వాళ్ళకి ఎందుకిస్తారు? మెయిన్ ఇదంతా మన దగ్గర డేటా లాక్కోవడానికి వాళ్ళు. డాటా డేటా లాక్కొని థెఫ్ట్ చేయడానికి మొత్తం అవును. ఇదంతా. హ్మ్. డాటా థెఫ్ట్ చేసినా ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. వాళ్ళకి ఫోన్‌లు చేస్తే రియాక్ట్ కాకండి. ఓకే. ఓకే. రెస్పాండ్ కాకండి. ఓకే. ఓకే. లైట్ తీసుకోండి. హ్మ్. సింపుల్‌గా ఏం చేయాలంటే హూ ఆర్ యూ? వాట్ డూ యూ వాంట్? ఐ హ్మ్. వాంట్ టు హెల్ప్ యూ అని అనుకో. సారీ నో హ్మ్. అని చెప్పండి. ఎందుకంటే మీకు హెల్ప్ కావాలంటే మీరు అడగండి. ఓకే. ఓకే. ఆ సేమ్ టైంలో గూగుల్‌లో సెర్చ్ చేయకండి ప్రతిదానికి. హ్మ్. ఎందుకంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే గుయ్యి ఉంటుంది. ఓకే. 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 ఎందుకు చెప్తున్నానంటే హ్మ్. గూగుల్‌లో సెర్చ్ చేయండి, ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కానీ ఏదో ఫస్ట్ టాప్‌లో ఒక నంబర్ వచ్చిందని ఆ నంబర్‌కి ఫోన్ చేసినారనుకోండి, హ్మ్. అది క్రిమినల్‌ది నంబర్ అయితే మీరు అవుట్ అవుతారు. అవునవును. సో, అఫీషియల్ సైట్‌కెళ్ళండి. అఫీషియల్ యాప్స్‌కెళ్ళండి. హ్మ్. ఎవ్రీవేర్ రీఅడ్రసల్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఇట్లా రకరకాలుగా ఈవెన్ హ్మ్. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ అని హ్మ్. చాలా చాలా జరుగుతున్నాయి. హ్మ్. సో, మీరు ఏదైనా అని రియల్ లైఫ్‌లో సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అవును. మీరు ఆన్‌లైన్‌ను కమ్యూనికేషన్ ఫాస్టర్ కోసం వాడండి. అవును. ఆన్‌లైన్ జీవితం
అనుకోకండి. ఓకే. నెక్స్ట్ మాధవరెడ్డి గారు, మనకు ఒక రోజులో వచ్చే కాల్స్ అన్నిటిలోనూ కంపల్సరీ ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని ఒక కాలు, లేదంటే మీకు లోన్ వచ్చిందని ఒక కార్డు, లేదంటే మీకు లాటరీ తగిలిందనే అనే కాలు, ఈ మూడు టైప్ ఆఫ్ కాల్స్ అందరికి వస్తూ ఉంటుంది. అవి మనం మనం మామూలుగా ఎవరన్నా బయట వాళ్ళు ఏదన్నా ఫోన్ చేశారేమో ఆన్సర్ చేస్తేనేమో వాళ్ళ దగ్గర లాక్ అయిపోతున్నాం మనం. ఇది మనం ఎలా గుర్తించవచ్చు ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఫస్ట్ కాల్స్? మీకేం కావాలనేది ఇంపార్టెంట్. మీకు లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోండి. క్రెడిట్ కార్డు కావాలంటే బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి. ఓకే. ఫోన్లో మీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ ఫోన్. అంతే సింపుల్. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఫుడ్ స్టెప్స్. బయటకు వస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బట్ లోకల్గా పోయి డిసైడ్ చేయండి. సో అది సాధ్యమైనంత వరకు. ఎందుకంటే అంటే నేను చేయొద్దని చెప్పట్లేదు, బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ బ్రౌజింగ్ రైట్ సైడ్, యు ఆర్ బ్రౌజింగ్, యు ఆర్ కాంటాక్టింగ్ రైట్ పర్సన్, యు ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ అన్వాంటెడ్ యాప్స్. అండ్ సేమ్ టైంలో మీరు ఏ లింక్ని క్లిక్ చేయకండి, ఏ ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయకండి. ఇప్పుడు ఎడ్డింగ్ కార్డ్ డాట్ ఏపీకే అని వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏపీకే అని వస్తుంది, యూనియన్ బ్యాంక్ ఏపీకే అని వస్తుంది. ఏపీకే ఫైల్ అంటే ఉరితాడే, ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అన్నట్టు. అది యాక్చువల్గా ఆండ్రాయిడ్ ఎన్విరాన్మెంట్కి బ్యాక్ ఎండ్లో ఉండేది, వాట్సాప్లో చేస్తారన్నట్టు. అది ఇన్స్టాల్ అయింది అనుకోండి, మీ ఫోన్ ఆటోమేటిక్గా హ్యాక్ అవుతుంది. హ్యాక్ అవుతూ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ మెసేజ్ పోతుంది, అన్ని గ్రూప్స్కి పోతుంది. ఫైనల్గా మీ నంబర్ పనిచేయదు, మీ ఫోను పనిచేయదు. సో ఏదైనా లింక్ని క్లిక్ చేయాలంటే కరెంట్ వైర్ను పట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు క్లిక్ చేయాలా అదే చెప్పేది. ఈ మొబైల్ ఎట్లాంటిదంటే మీరు దీన్ని సరిగ్గా వాడుకోలేకపోతే అది మిమ్మల్ని వాడుకుంటుంది. అంటే మిమ్మల్ని వాడుకుంటుంది అంటే అర్థమైంది, ఎవరో దాని ద్వారా మిమ్మల్ని వాడుకుంటారని. సో యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటారా అది మీ ఇష్టం. నాకైతే బ్రహ్మాస్త్రం. సో చాలా మందికి ఇది భస్మాస్త్రాస్త్రంగానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టైం అయితే లూజింగ్, టైం ఈజ్ ఈక్వల్ టు అని ఏముంది. ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి మీడియా వాళ్ళకు కాంట్రవర్షియల్ టాపిక్స్ కావాలా, ఎవరో తండ్రి కొడుకులు కొట్టుకుంటే దాన్ని చూపిస్తారు, సైబర్ నేరాల గురించి చూపిరు. ఇన్ కేసు ఇలాంటి సైబర్ నేరాలను మీరు అనేది ఏంటంటే మనకి మన గవర్నమెంట్ డైల్ నెంబర్స్ ఇచ్చినాయి, అవి మనం కాల్ చేస్తే వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. టేక్ కేర్ అని చేయరు, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఏదన్నా ఆల్రెడీ డబ్బులు పోయింటే అకౌంట్స్ బ్లాక్ చేస్తారు. ఓకే. థ్యాంక్స్ అండి మాధవరెడ్డి గారు, నమస్కారం. మా స్టూడియోకి వచ్చి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించినందుకు. ఇదండి మాధవరెడ్డి గారి ఇంటర్వ్యూ. మరిన్ని గెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్టైన్మెంట్స్. Please subscribe Jaitra Entertainments for the more information, for more interviews.